హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 19లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 19లో నా వెయిట్ వచ్చేసి 60.10 అనమాట. టోటల్గా 200 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. డే 18లో నా వెయిట్ వచ్చేసి 60.30. అయితే థంబ్‌నెయిల్‌లో అలాగే వీడియోలో డే 18 వీడియోలో డే 19 అని చెప్పాననమాట. అది నేను అప్‌లోడ్ చేసేసిన తర్వాత చూసాను. సర్లే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా అలాగే పెట్టేసాననమాట. ఈరోజైతే డే 19 అండి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అయితే నేను డీటాక్స్ డ్రింక్ తీసుకున్నానండి. ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట. 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్‌లో చియా సీడ్స్ అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకొని అయితే తాగానండి. ఎర్లీ మార్నింగ్ మనం ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే ఎక్కువ సేపు ఆకలవ్వకుండా కాపాడుతుందనమాట. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే రాగి జావ చేస్తున్నానండి ఈరోజు. వాటర్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి వేసైతే మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడొచ్చేసి పాప కోసం అనమాట. పాపకు కూడా ఈరోజు రాగి జావ పెడుతున్నాను. మా కోసం కొంచెం పల్చగా చేస్తాను కాబట్టి తాగేలాగా వేరే బౌల్‌లో పెట్టాను. తనకొచ్చేసి కొంచెం చిక్కగా చేసి బనానా మిక్స్ చేసి తినిపిస్తాననమాట. అందుకని చెప్పేసి తనది, మాది సెపరేట్‌గా అయితే చేస్తున్నాననమాట. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇదొక 15-20 మినిట్స్ టైం అయితే పట్టిందనమాట. 15 మినిట్స్ పట్టిందనుకుంటా అండి. 20 మినిట్స్ అయితే కాదు. అంటే లో ఫ్లేమ్‌లో పెట్టాను కదా! స్లోగా కుక్ అయిందనమాట. అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే పాపకి బాక్స్‌లోకి పెట్టడం కోసం అని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే ఉడికించుకుంటున్నాను. ఇవి 2 బాయిల్ అయ్యే టైంలోనే నేనైతే ఆలు ఫ్రై చేద్దాం ఈరోజు ఆఫ్టర్‌నూన్‌కి అని చెప్పేసి ఆలూని కట్ చేస్తున్నాను. ఆలూని ముందే ఎందుకు కట్ చేస్తున్నానంటే ఈరోజు ఆలు పైన ఉన్న స్టార్చ్ అంతా పోవాలి అని చెప్పేసి ఫ్రై చేసినప్పుడు అతుక్కోకుండా టేస్టీగా ఉంటదనమాట. అందుకని చెప్పేసి ముందే కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటాను. ఎలాగో టైం ఉందనమాట. రాగి జావలు 2 రెడీ అయ్యేలోపు ఇది కట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదైతే కట్ చేస్తున్నాను. నార్మల్‌గా నా వీడియోస్‌లో అయితే అంత ఎక్కువగా ఆలు యూజ్ చేయనండి. ఎప్పుడైనా ఒకసారి అంటే శాండ్‌విచ్ రెసిపీస్‌లో కానీ, లేదు అనంటే ఎప్పుడైనా ఇలా ఫ్రై చేయడానికి మాత్రమే వాడతాను. గ్రేవీ కర్రీస్ అయితే మా వారంత ఇష్టంగా తినరు. ఎప్పుడైనా తింటారు కానీ ఫోర్స్‌ఫుల్‌గా తింటారనమాట. నాకలా ఫోర్స్‌ఫుల్‌గా పెట్టడం ఇష్టం లేదు. అందుకని చెప్పేసి నేనే ఈ ఆలు కర్రీనైతే స్కిప్ చేశాను. కాపోతే పాపకి పెడితే కొంచెం తనకేమంటారు క్యాలరీస్ ఎక్కువొస్తాయి కదా అని చెప్పేసి అప్పుడప్పుడు పెడుతుంటాను తనకి. కానీ తక్కువండి. రేర్ కేస్‌లోనే ఆలు అయితే వాడుతూ ఉంటాననమాట. ఇదిగోండి ఇక్కడైతే ఒక బౌల్‌లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తాను. సో దట్ పైనున్న స్టార్చ్ అంతా పోతుందనమాట. ఇంకా అలాగే ఒక ఆనియన్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అంటే ఇది ఎంతో ఎక్కువ టైం తర్వాత వండేది కాదండి. పాప 8:30 కల్లా స్కూల్‌కి వెళ్ళిపోతుంది. సో వెంటనే వచ్చిన తర్వాత చేసేద్దాము అని చెప్పేసి నేనైతే ముందే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే కొద్దిగా బయటకి వెళ్ళే పనుంది. ఇక్కడ మా రాగి జావ ఇంకా అవ్వలేదండి. పాపదైతే రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి పాపని ఈలోపు స్నానం చేపించుకొని తీసుకొచ్చి తనకైతే ఇలా బనానా మిక్స్ చేసి ఫీడ్ చేస్తున్నాననమాట. తనకి ఈ బ్రేక్‌ఫాస్ట్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకో గాని అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేశాననమాట. మమ్మీ రాగి బనానా చాహియే మమ్మీ అని అడుగుతదనమాట తను. తను ఏంటి అనంటే కొంచెం ఎక్కువగా హిందీ మాట్లాడుతూ ఉంటది. ఇక్కడ అందరూ మరాఠీ, హిందీ మాట్లాడుతూ ఉంటారు. స్కూల్లో వచ్చేసి ఇంగ్లీష్, హిందీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట. మరాఠీ అంతగా రాదు కానీ హిందీ, ఇంగ్లీష్, తెలుగు మాట్లాడుతుంది. తెలుగు కంటే కూడా ఇంగ్లీష్, హిందీ అయితే ఎక్కువగా మాట్లాడిద్దనమాట. ఇంకా తన కోసం అయితే బాక్స్‌లోకి ఒక ఫ్రూట్ కూడా పెడతాను కాబట్టి ఇక్కడ ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అవైలబుల్‌గా ఉంది. సో, డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను. రెడ్ డ్రాగన్ ఫ్రూట్ వద్దంటుందండి. అంటే తనకి తిన్నప్పుడు 2 సార్లు వామిటింగ్ అయిందనమాట. అంటే డ్రాగన్ ఫ్రూట్ వల్ల కాదు. కాకపోతే తనకి కొంచెం జలుబుగా ఉండడం వల్ల, జ్వరం వచ్చినప్పుడు అది పెట్టడం వల్ల వామిటింగ్ అయింది. కానీ నార్మల్‌గా రెడ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మంచిదండి. స్వీట్‌గా ఉంటది. ఇంకా తనని స్కూల్ దింపేసొచ్చి తర్వాత నేనైతే ఇక్కడ మాకు రాగి జావ రెడీ చేస్తున్నాననమాట. ఉడికిచ్చేసి ఎళ్ళాననమాట. స్కూల్ ఇక్కడ నుంచి 1 ½ కిలోమీటరే. సో, డ్రాప్ చేసి మేమొచ్చి ఫ్రెష్ అయ్యి తర్వాత
జావ కోసమైతే మజ్జిగ తిప్పుకుంటున్నాను. మజ్జిగైనా, కర్డ్ అయినా 2 యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అప్పుడప్పుడు మజ్జిగ యాడ్ చేస్తాను. అప్పుడప్పుడు కర్డ్ యాడ్ చేస్తూ ఉంటాను. ఈరోజైతే మజ్జిగలాగా కొంచెం పలచగా చేసైతే యాడ్ చేసుకున్నాను. ఇలా రాగి జావ తీసుకోవడం వల్ల ఏంటి అనంటే మనకి బాగా కాల్షియం లభిస్తుందండి. అదొచ్చేసి మన బోన్స్‌కి అలాగే మన టీత్ డెవలప్‌మెంట్‌కి బాగా హెల్ప్ చేస్తుందనమాట. మనకని, మన పిల్లలకి కానీ ఈ జావ అయితే తాగిపిచ్చొచ్చు. నేనైతే ఇలా 2 గ్లాసెస్‌లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇందులో కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారండి. నేను గూడా ట్రై చేశాను. కాపోతే బావుంది. మా వారు "వద్దు నాకు ఆనియన్స్ వేయొద్దు" అన్నారు. అందుకని చెప్పేసి వేయలేదనమాట. అయితే మార్నింగ్ టైమ్ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం మీకు కుదరకపోతే, ఈ నైట్ టైమ్ గానీ, లేపోతే ఈవినింగ్ టైమ్‌లో గానీ తీసుకోండండి. డీటాక్స్ డ్రింక్స్ అనేవి హెల్త్‌కి మంచిది. ఒకవేళ మీకు ఏ హెల్త్ ఇష్యూ లేదు అనంటే డైట్‌ని మంచిగా చేయొచ్చండి. ఇంటర్మిటెట్ ఫాస్టింగ్ చాలా హెల్త్‌కైతే మంచిదనమాట. ఇష్యూస్ ఏం లేకపోతే. ఫాస్టింగ్‌లో ఏంటి అనంటే మనకి నచ్చినవన్నీ తింటాము. కాపోతే ఏంటంటే మన స్టమక్‌ని ఎక్కువ సేపు ఫాస్ట్ ఉంచుతామనమాట. అప్పుడు మన బాడీని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇక్కడైతే ఇదిగోండి ఆలూ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సింపుల్‌గానేనండి. ఏమి ఎక్కువ హడావిడి అయితే చేయట్లేదు. ఇక్కడ పోపు పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు వేసి ఇక్కడ కట్ చేసుకున్న మన బంగాళదుంప ముక్కలైతే అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. కాసేపు ఆలు అంటాను, కాసేపు బంగాళదుంప అంటాను, కాసేపు పొటాటో అంటాను. ఇలా అన్ని లాంగ్వేజెస్ అయితే యూజ్ చేసేస్తున్నాననమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఫస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ మర్చిపోయాను. ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాననమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ బంగాళదుంపనైతే మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నాను. నాకు ఈ ఫ్రై అంటే చాలా ఇష్టమండి. ఈ ఫ్రైతో పాటు మనం రసం కానీ, మజ్జిగ చారు గానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. సో, నేనైతే మజ్జిగ చారు కూడా చేయబోతున్నాననమాట. బయటికెళ్ళే హడావుడిలో ఫాస్ట్‌గా అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. అయితే ఈరోజు కారం కొంచెం తొందరగానే యాడ్ చేసేస్తున్నాననమాట. సర్లే కొద్దిగా ఫ్రై అవుతుందిలే అని చెప్పేసి. కానీ కారం అయితే మనం దించబోయే ముందుగా వేసుకుంటే ఆ రెడ్ కలర్ అనేది అలాగే ఉంటదనమాట. అలాగే కారం మాడకుండా ఉంటుందండి. నేనైతే ఈరోజు ఇంకా కొద్దిగా ముందుగా వేశాను. తర్వాత ఇదిగోండి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంట్లో చేసిన గరం మసాలా అయితే అయిపోయిందండి. నా దగ్గర బయటది కూడా అవైలబుల్‌గా లేదు. ఇప్పుడైతే సామాన్లు ఏం తీసుకురాలేదనమాట. వరలక్ష్మి వ్రతం టైంలో తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంట్లో ఉన్నయన్నీ వాడుతున్నాను ఇప్పుడైతే. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం కర్రీని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక స్టవ్ మీదయితే ఇక్కడ గిన్నె పెట్టేసుకొని అందులోకి తాలింపుకి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక 1 ½ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, ఆనియన్స్ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనిస్తున్నానండి. ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ కర్డ్‌లో సాల్టు, కారము యాడ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. అయితే ఇక్కడ ఆనియన్స్ వేసుకొని మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మజ్జిగ చారు అనేది బావుంటదనమాట. ఇక్కడ ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి. ఈ చిట్టి ఎండుమిర్చి అయితే నాకు డీమార్ట్‌లో దొరికాయి. డీమార్ట్ నుంచి అయితే తెచ్చుకున్నాను. ఇదిగోండి మజ్జిగ అయితే రెడీ చేసుకున్నాను. కొంచెం చిక్కగా చేసుకున్నాననమాట. ఈ మధ్య పెరుగునైతే ఇలా ఏదో రకంగా రైతాలాగా గానీ, మజ్జిగ చారులాగా గానీ మా ఇంట్లో అయితే యూజ్ చేస్తున్నాననమాట. లేదంటే అసలు తినట్లేదు. వంట మొత్తం చేసేసి ఇంకా మొత్తం రెడీ అయిపోయాననమాట. ఇప్పుడు బయటికెళ్ళిపోతున్నాను. సో, వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకుంటున్నాను. పాపకి పెట్టగా మిగిలిన డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటున్నాను ఇప్పుడు. ఈసారి పుల్లగా లేదండి, తియ్యగా ఉంది డ్రాగన్ ఫ్రూట్. ఎందుకో వైట్‌ది. నార్మల్‌గా రెడ్ తియ్యగా ఉంటుంది కదా, కానీ వైట్‌ది కూడా చాలా తియ్యగా ఉంది. యాక్చువల్‌గా కొంచెమే తిందాం అనుకున్నా. నాకు బాగా నచ్చింది. మొత్తం అయితే తినేస్తున్నాను అనమాట. బయటికి వెళ్ళి వచ్చేసరికైతే చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. డ్రాగన్ ఫ్రూట్ మొత్తం తిని వెళ్ళి మంచి పని చేశాననిపించింది నాకైతే. ఇదిగోండి వచ్చిన తర్వాత బాగా ఆకలిగా ఉందన్నమాట. రైస్ అయితే పెట్టేసుకొని ఆలూ ఫ్రై, అలాగే మన మజ్జిగ చారైతే పెట్టుకొని నా లంచ్ అయితే ఫినిష్ చేసేసానండి.
చాలా అలసిపోయి అలా పడుకున్నానండి. ఆలోపే పార్సెలొచ్చిందనమాట. అబ్బా! ఇప్పుడే రావాలా అనిపిచ్చింది నాకు. కానీ తెచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తేనే గదండీ మనశ్శాంతిగా అనిపిచ్చేది. ఇంకా వెంటనే ఓపెన్ చేసైతే చూస్తున్నాను. ఇదైతే సత్యభామ శారీస్ అని జెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా! వాళ్ళ దాంట్లో అయితే ఆర్డర్ చేశానండి. ఇది రెండోదనమాట. ఫస్ట్‌దొకటి ఆర్డర్ చేశాను. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో అయితే వస్తుంది. నేను ఆల్రెడీ కుట్టిచ్చేసాను, వేసుకున్నాను. నాకు వెంకటగిరి కాటన్ అంతగా అనిపించలేదు. అంటే వేసుకుంటే లుక్ వైస్ చాలా అంటే చాలా బావుంది. కాకపోతే నాకు కాటన్ క్లాత్ అనేది అంతగా నచ్చలేదనమాట. ఇదొచ్చేసి పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ అండి. చాలా అంటే చాలా బావుంది. క్లాత్ అసలు చూడ్డానికి కూడా చాలా బండగా ఉందనమాట. చాలా ఎక్కువ రోజులు వేసుకోవచ్చు అనైతే నాకు అనిపిస్తుంది. ఇంకా దీన్నైతే మళ్ళీ స్టిచ్చింగ్‌కి ఇవ్వాలండి. వచ్చిన తర్వాత వెంటనే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాననమాట. అంటే ఏదైనా డ్యామేజ్ వస్తే మనం రిటర్న్ పంపడానికి ఆప్షన్ ఉంటుంది కదా! తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి పంపడానికి ఉండదు. అందుకోసం అని చెప్పేసి అన్బాక్సింగ్ వీడియో అయితే తీస్తున్నాను. మీకు నచ్చిందా అండి? నాకైతే నచ్చింది ఈ క్లాత్ అయితే. కంపేర్ టు వెంకటగిరి కాటన్ ఇదైతే నాకు నచ్చింది. పోచంపల్లి కాటన్ అనేది. వీళ్ళ దగ్గర చున్నీస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి అసలకి. ఎంత అంటే కంఫర్టబుల్‌గా మంచిగా అనిపించిందనమాట వేసుకుంటే మటికి. ఇంకా ఆఫ్టర్‌నూను ఆ డ్రెస్సు మడతపెట్టి మళ్ళీ పక్కన పెట్టేసాను. పెట్టేసి పడుకునే ముందు బఠానీ అయితే నానబెట్టుకున్నానండి చాట్ చేసుకుందాము అని చెప్పేసి. మళ్ళీ ఆలు యూజ్ చేస్తున్నాను. ఏంటక్క ఈరోజు ఎక్కువ క్యాలరీస్ యాడ్ చేసుకుంటున్నారు అనుకుంటారేమో. ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోలేదండి. ఇవాళ ఇంకా మార్నింగ్ 2 ఆలు యూజ్ చేశాను. ఇక్కడ ఇంకొక ఆలు అయితే మిగిలుంది. ఇంకా అదైతే చాట్‌లో యూజ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ బఠానీ అయితే పడుకునే ముందుగా నానబెట్టుకున్నాను. తర్వాత ఇక్కడొచ్చేసి ఆలుని పీల్ చేసేసుకొని ఇలా కట్ చేసి కుక్కర్‌లోనే వేసేసుకుంటున్నానండి. సో దట్ మనం మ్యాష్ చేసుకునేటప్పుడు 2 కలిపి మ్యాష్ చేసుకోవచ్చు. సెపరేట్‌గా చేయడం కంటే కూడా. చాట్ అయితే చాలా లైట్‌గా అనిపించిందండి. కానీ ఎంత టేస్ట్ కుదిరిందంటే అంత టేస్ట్ బావుందండి. ఇదిగోండి ఇక్కడైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం ఏమంటారు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. కుక్కర్ మీద మూత పెట్టేసైతే ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుందనమాట. ఈరోజైతే డిన్నర్ గూడా లేట్ అయిపోయిందండి అసలకి. ఈరోజు డే అంతా ఎంత ఫాస్ట్‌గా ఎళ్దామన్నా గానీ స్లోనే అయిందనమాట. తర్వాత ఇక్కడైతే ఆనియన్స్‌ని చాప్ చేసుకుంటున్నానండి చాపర్‌లో వేసేసి. ఇలా చాట్స్ చేసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుందండి. అలాగే ఆలూలో కార్బ్స్ ఉంటాయి. అలాగే కలోరీస్ కూడా ఉంటాయనుకోండి. అంటే మనం తీసుకునే క్వాంటిటీని చూసుకొని తీసుకుంటే సరిపోతుందనమాట. ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్‌ని ఇలా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. ఇంకా బఠానీ అవి ఉడికిన తర్వాత పోపు పెట్టుకోవడానికి కరివేపాకు, కొత్తిమీర అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టమాటో ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే కుకింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కుక్కర్‌లో విజిల్ మొత్తం ఆవిరిపోయిన తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ ఒకసారి మూత తీసైతే చూస్తున్నాను. ఆలు కూడా మెత్తగా ఉడికిపోయిందండి. అలాగే బఠానీ కూడా మంచిగా ఉడికిందనమాట. అయితే ఎక్స్‌ట్రా వాటర్‌ని నేనైతే పక్కకు తీసుకుంటున్నాను. సో దట్ మంచిగా మ్యాష్ చేసుకోవచ్చు. మెత్తగా మ్యాష్ అవుతుంది. అందుకని చెప్పేసి వాటర్ అయితే తీసేసాను. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని మనం ఫస్ట్ ఆలూస్‌ని ప్రెస్ చేసుకుంటే మంచిగా మ్యాష్ అయిపోతాయండి. బఠానీ కొంచెం ఉంచుకున్నాననమాట. దాంట్లోనే ఎక్కువ శాతం బఠానీని మెదపకుండా ఆలు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం మంచిగా మెత్తగా మెదిపాను. అలాగే కొంచెం బఠానీ కూడా మ్యాష్ చేశాననమాట. అంటే చాట్‌లో బఠానీ తిన్నట్టు ఫీలింగ్ వస్తే చాలా బావుంటది కదా! అందుకని చెప్పేసి కొన్ని బఠానీస్ అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కకి తీసి పెట్టుకున్నాం కదా! ఆ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చండి. అంటే మనకి చాట్ ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలోకి మనం పక్కన తీసుకున్న వాటరే యాడ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. నేనైతే టోటల్ వాటర్ యూజ్ చేసేసాను. ఇంకిప్పుడు ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా అలాగే ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాం కదా! అదైతే ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇంకా ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయట్లేదండి. బిర్యానీ ఆకు వేయడం వల్లే మనకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందనమాట. ఇక్కడ కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే మనం చాప్ చేసి పెట్టిన ఆనియన్స్‌లో హాఫ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిస్తున్నానండి. నిజంగా అండి చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. అంటే బయటకెళ్ళి చాట్ తినాల్సిన పని లేదండి. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చాట్ చేసుకొని హెల్తీగా అయితే తినొచ్చనమాట. ఇదిగోండి కొద్దిగా పసుపు, అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను.
ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. టమాటో ఎక్కువగా ఉడకపోయినా పర్లేదండి. చాట్‌లో చాలా బావుంటది. అంటే కొంచెం నాకు పచ్చిగా ఇష్టం ఉండదు కాబట్టి కొద్దిగా అయితే ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బఠానీ, ఆలు మిక్స్‌నయితే వేసేసుకుంటున్నానండి. ఇది ఓన్లీ బఠానీతోనే చేసుకోవాలా? ఆలూతోనే చేసుకోవాలనేది మన ఇష్టమండి. మనం ఏ పప్పులతో అయినా చేసుకోవచ్చనమాట. కొన్ని కొన్ని సార్లు రాజ్మా, అలాగే శనగలతో చేస్తూ ఉంటాను. అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాననమాట. కానీ ఎక్కువ ఫేవరెట్ చేసి ఈ బఠానీ చాట్ అనమాట. ఇదిగోండి మంచిగా ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకోవాలండి. అంటే ఆల్రెడీ మనం బఠానీ, ఆలు ఉడికిచ్చేప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇదిగోండి కొద్దిగా అలా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు కారం పేస్ట్‌లో పచ్చిమిర్చి పేస్ట్ కానీ, లేదు అనంటే పెప్పర్ పౌడర్ కానీ వాడొచ్చండి. నేనైతే కొద్దిగా పెప్పర్ పౌడరు, అలాగే కొంచెం కారప్పొడి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. నా దగ్గర జీలకర్ర పొడి అవైలబుల్‌గా ఉందనమాట. పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ అన్నీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి జస్ట్ తాలింపయితే పెట్టామనమాట. చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి. ఎవరైతే రెసిపీ ట్రై చేస్తున్నారో మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకెలా వచ్చింది అని చెప్పేసి. ఒకవేళ నాకు ఈ రెసిపీ బాగా రాపోతే నేనే పోస్ట్ చేయనండి. ఎలాగో మన వీడియో ఆల్టర్‌నేట్ డే వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే వీడియో తీసైతే పోస్ట్ చేస్తాననమాట. కానీ ఈరోజైతే అన్నీ చాలా బాగా కుదిరినాయండి. నాకైతే ఇది బా నచ్చింది. మార్నింగ్ ఆలూ ఫ్రై బా నచ్చింది. అలాగే రైతా అంటే మజ్జిగ చారు కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇదిగోండి మొత్తం ఇలా అయితే కలిపేసుకొని ఇప్పుడు ఒక బౌల్‌లోకైతే సర్వ్ చేసుకుంటున్నాను. మీకు వీడియోస్ గనక నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందనమాట. ఇది నిజమో, అబద్ధమో తెలీదండి. నాకైతే లైక్ చేసినా గానీ అంత ఎక్కువగా వీడియోస్ ఏం పోవట్లేదు. కానీ అందరూ చెప్తూ ఉంటారు గదా! అలాగే నేను గూడా చెప్తున్నాననమాట. మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మాకు ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఫైనల్‌గా కొంచెం ఆనియన్ తరుగు, అలాగే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని అయితే తినేసాను. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.